సో ఇప్పుడు మీరు ట్రీట్ చేసిన కేసెస్ లో ఫ్రాక్చర్ అయ్యి వాళ్ళకి సర్జరీ జరిగి వాళ్ళకి ఎంత రికవరీ పడుతుంది సార్? ఎంత టైంలో రికవర్ అవ్వచ్చు? జనరల్ గా ఒక ఫ్రాక్చర్ అయింది దాన్ని అతకడానికి డిపెండ్స్ ఆన్ ద బోన్ ఏరియా. సపోజ్ రిస్ట్ మణికట్టు అనుకోండి, ఒక 45 days లో అతికిపోతుంటది. జనరల్ గా 2 months తర్వాత వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు, రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీస్. అదే మోచేయి మణికట్టు కొంచెం టైం 3 months 3.5 months పడుతుంది. తుంటి ఎముక 3.5 months పడుతుంది. అలానే థై బోన్ కానీ లెగ్ బోన్స్ కానీ 3.5 to 4 months పడతాయి. సో డిపెండ్స్. 99% ఆఫ్ ఇండివిజువల్స్ కాకపోతే కొన్ని వెరీ రేర్ కండిషన్స్ లో కొంచెం ప్రొలాంగ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్ అవుట్కమ్ 3 to 4 months లో వాళ్ళకి నార్మల్ రిస్టరేషన్ అవుతుంటుంది ఫ్రాక్చర్ ఆఫ్టర్ సర్జరీ. అండ్ అట్ ద సేమ్ టైం డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. పేషెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది, డాక్టర్ ఫ్యాక్టర్ ఉంటుంది, మెడికేషన్, ఈ 3 కూడా, అండ్ ఫిజియోథెరపీ. ఈ 4 ఆస్పెక్ట్స్ లో మనకు ఫైనల్ అవుట్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ సర్జరీ మంచిగా అయింది, వాళ్ళు మెడికేషన్ తీసుకోలేదు, ఫిజియోథెరపీ చేయలేదు, అండ్ ప్రాపర్ మెడికేషన్ సరిగా, ముఖ్యంగా డయాబెటీస్ మెడికేషన్, ఇన్ఫెక్షన్ ల్యాండ్ అవుతుంటారు. సో వాళ్ళకి సర్జరీ ఫెయిల్. బట్ ఓల్ ప్రాబ్లమ్ ఏదైనా కూడా మళ్ళీ ఫైనల్ బాండ్ విల్ కమ్ టు ద డాక్టర్. సో సర్జరీ సరిగా చేయలేదు. లైక్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ ఎంత ఖర్చు పెట్టినా, డైరెక్టర్ యాక్టర్ ఎంత మంచిగా చేసినా ఫైనల్ బ్లేమ్ విల్ కమ్ టు ద డైరెక్టర్. సో అలానే సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా మళ్ళీ ద బ్లేమ్ విల్ కమ్ టు ద సర్జన్ హూ ఆపరేటెడ్ ఇట్. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. పేషెంట్ ఫ్యాక్టర్, డాక్టర్ ఫ్యాక్టర్, మెడికేషన్ అండ్ ఫిజియోథెరపీ. ఈ 4 ఆస్పెక్ట్స్ లో ఫైనల్ అవుట్కమ్ అనేది డిపెండ్ అవుతుంటుంది మనకి. అలాంటి ఏదన్నా ఒక కేసు గురించి నాకు ఒక ఇన్ని సంవత్సరాల ప్రాక్టీస్ లో ఒక 4-5 కేసెస్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఐ బర్న్ మై హ్యాండ్స్. సో వన్ ఈజ్ డయాబెటిక్ పేషెంట్. సో వాళ్ళకి హై షుగర్స్, పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ కూడా వాళ్ళకి చాలా హై షుగర్స్ ఉన్నాయి. ఇన్సులిన్ పెట్టాం, బట్ వాళ్ళు సరిగ్గా తీసుకోలేదు. 3 months తర్వాత ఫస్ట్ లీకేజ్ తో వచ్చారు. సో ఫైనల్ గా మేము ఇంప్లాంట్ తీయడం జరిగింది. సో ఇది వెరీ రేర్ కండిషన్, బట్ 1% ఇండివిజువల్స్ డెఫినెట్ గా వాళ్ళు ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఇలాంటి జరిగే అవకాశం. రెండోది, ఇంకో కేసు ఉంది, ఆయనకి మొత్తం జాయింట్ మొత్తం స్టిఫ్ అయిపోయింది. సో ఏమైందంటే తను అసలు ఎలాంటి ఫిజియోథెరపీకి వెళ్ళలేదు, ఈవెన్ ఆఫ్టర్ సజెషన్. జనరల్ గా ఒక మిడిల్ ఆఫ్ ది ఆర్మ్ లో ఫ్రాక్చర్ ఏంటంటే బిలో జాయింట్ అండ్ ఎబో జాయింట్ రెండు కూడా స్టిఫ్నెస్ గురయ్యే అవకాశం. రెండింటి కూడా జనరల్ మేము అడ్వైజ్ చేస్తుంటాం. వాళ్ళు సరిగ్గా చేయకపోవడం మూలంగా మూమెంట్ రాలేదు. ఫైనల్ గా ఒకసారి మీరు ఇలా ఏమో చేశారు, ఇలా అయిపోయింది, మన చేయి తిరగట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తుంటాం పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ లో. సో వాళ్ళు ప్రాపర్ ఫాలో, ప్రాపర్ మెడికేషన్ చేస్తే జనరల్ గా వీ కెన్ ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. మన మోకాళ్ళ మార్పిడి, తొంటి మార్పిడి కేసెస్ లో మన సక్సెస్ స్టోరీ ఏదన్నా ఉంది సార్? సో నేను ఒక 2 ఉన్నాయి. ఒక ఫ్రాక్చర్ కేసు ఉంది, ఒకటి తొంటి కీల్ మార్పిడి కేసు ఉంది. ఒక ఫ్రాక్చర్ కేసు పేషెంట్ ఆల్మోస్ట్ 80 years. సో 80-85. లాస్ట్ అంటే నేను చేసిన హైయెస్ట్ ఏజ్ పర్సన్ ఇస్ 94. సో ఆయన థిన్ బెల్ట్. సో సర్జరీ పోస్ట్ ఆఫ్ తర్వాత ఆయన ఫస్ట్ డే నేను రౌండ్స్కి వెళ్ళేసరికి ఈజ్ రీడింగ్ ఎ బుక్. సో దట్ ఈస్ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళ యాక్చువల్గా ఆ పేషెంట్ కి వాళ్ళ 4 కొడుకులు, 4 చనిపోయారు. మనోళ్ళు తీసుకొని ట్రీట్మెంట్ చేయించారు మన దగ్గర. ఆయన వాళ్ళు వచ్చి మధ్యలో వచ్చి చెప్పింది ఏంటంటే, సరే ఆయన బావిలో నుంచి నీళ్లు తోడుగా స్నానం చేస్తుంటాడు, ఆయన నీళ్ళు తోడుకొని ఆయన స్నానం చేయగలుగుతున్నాడు చెప్పాడు. దట్ ఈస్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఐ థింక్ సో ఆర్థోపెడిక్స్ చేసిన దానికి ఒక సాటిస్ఫాక్షన్ కదా. వెరీ నైస్ సార్.